హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఫోటోషాప్ ఓపెన్ చేద్దాం. ఫోటోషాప్ ఓపెన్ చేశాక నేను ఆల్రెడీ న్యూ వర్క్షీట్ అనేది ఓపెన్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసాక ఒక నేమ్ ఇచ్చేద్దాం. నేమ్ వేద్దాం అనుకుంటున్నాను అంటే నేను నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను. SPJ క్రియేషన్స్. ఓకే, ఈ ఛానల్ నేమ్ని కంట్రోల్ టీతో సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ టీతో సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఆల్ట్ ప్రెస్ చేసి మన కర్సర్ తోటి ఇలా కార్నర్లో పట్టేసుకొని రొటేట్ చేయండి. ఓకే, ఇలా రొటేట్ చేశాక ఇలా మూవ్ చేసుకొని ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో ఇలా పెట్టేసుకొని ఎంటర్ కొట్టేసేయండి. ఎంటర్ కొట్టేస్తే సెలెక్షన్ అనేది రిమూవ్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ సెలెక్షన్కి మనం వైట్ కలర్ అనేది ఇచ్చేద్దాం. ఓకే, సో వైట్ ఇచ్చేసి కంట్రోల్ బ్యాక్ కొట్టండి. కంట్రోల్ బ్యాక్ కొట్టేస్తే మనకు ఆ ఫాంట్ అనేది వైట్లోకి వెళ్ళిపోతుంది. SPJ క్రియేషన్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే మనకు బ్లెండింగ్ ఆప్షన్స్ వస్తాయి. ఈ బ్లెండింగ్ ఆప్షన్లో మనకు స్ట్రైక్ అనేది క్లిక్ చేసుకొని ఓకే చేసుకొని ఒపాసిటీ తగ్గించండి. ఓకే, ఇలా ఓకే కదా. ఓకే, 15 పెట్టేసుకోండి, సరిపోతుంది. 15 పెట్టేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ని సేవ్ చేసుకోండి. ఇమేజ్ని JPGలో సేవ్ చేసుకుందాం. నేమ్ ఇచ్చేసుకోండి, SPJ. ఓకే, ఈ ఇమేజ్ని మనము వీడియోస్లలో యూజ్ చేయాలి. అది ఎలా యూజ్ చేద్దాం అనేది చూద్దాం. కినెమాస్టర్లో నేను వీడియోస్ ఎడిట్ చేస్తాను. సో అందులో ఈ ఇమేజ్ని ఎలా ఎడిట్ చేయాలనేది చూద్దాం. కినెమాస్టర్ని ఓపెన్ చేసేస్తున్నాం. ఓపెన్ చేశాక మీడియాకి వెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ నేను వైట్ తీసుకుంటున్నాను. వైట్ తీసేసుకొని లేయర్లోకి వెళ్ళి ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుందాం. ఈ వీడియోని చూద్దాం. మనం సెలెక్ట్ చేసిన వీడియోని మనకు వాటర్ మార్క్ రావాలి. ఓకే, వాటర్ మార్క్ రావాలంటే లేయర్లోకి వెళ్ళేసి మనం ఇంతకుముందు చేసుకున్న ఇమేజ్ ఉంది, వాటర్ మార్క్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో పెట్టేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్కి రండి. బ్లెండింగ్ ఆప్షన్కి వచ్చి మల్టిప్లై క్లిక్ చేయండి. ఓకే, వచ్చేసింది కదా. ఇలా చాలా ఈజీగా మనం వాటర్ మార్క్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.